రామ్ నారాయణ్ రామ్. పృథ్వీపై చాలా మంది హిందువుగా ఉండి కూడా హిందువులపై బెదిరింపులు చేస్తారు. నాకు కూడా ఒక లేఖ వచ్చింది. అందులో వారు హిందూ సమాజానికి చెందిన వారిగా చెప్పారు. మరియు నా మరణం తర్వాత నా శవాన్ని శ్మశాన ఘాట్లో దహనం చేయనివ్వరు అని వ్రాశారు. ఎందుకు ఇలాంటి పనులు చేయాలని ప్రజలు చేస్తారు అనే దాన్ని నాకు అర్థం కావడం లేదు. ఈ విషయం నేను హిందూ, ముస్లింలు రెండింటి ధర్మాలకు చెందిన వారికి చెప్పినప్పుడు ముస్లిం వ్యక్తులు నా మరణం తర్వాత నా శవాన్ని తమ ముస్లిం కబ్రస్థాన్లో ఉంచుతామని చెప్పారు. హిందువుల మాట ప్రకారం నేను ముస్లింల పక్షంలో ఉన్నాను అని వారు అంటున్నారు. కానీ అది నిజం కాదు. నేను కేవలం ప్రకృతిలో ఉన్నవాడిని. వాస్తవానికి అరబ్ దేశంలో ఏ మొక్కలు, చెట్లు లేవు. కాబట్టి అక్కడ మరణించిన శరీరాన్ని ఎడారి మట్టిలో ఉంచుతారు. ఇండియాలో చెట్లు మరియు మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ శరీరాన్ని దహనం చేస్తారు. భారతదేశంలో 14 సంవత్సరాల క్రితం ఏ ముస్లిం కూడా ఉండలేదు. ధర్మం అనేది కప్పు కట్టు కదా. ఎప్పుడు కావాలనుకుంటే దానిని ధరించవచ్చు మరియు ఎప్పుడు కావాలనుకుంటే తీసివేయవచ్చు. మీరు మీ ఇష్టానుసారం వివిధ ధర్మాలలో మారలేరు. నేను ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక యువకుడు 22 లేదా 23 సంవత్సరాల వయస్సులో ఉంటాడు. అతను చాలా అనారోగ్యంగా ఉన్నాడు. నేను అతని ఛాతిపై చేయి పెట్టి మనసులో ప్రార్థన చేశాను. దాని తర్వాత అతను 3 నిమిషాలలోనే క్షేమంగా మారాడు. ఉదయం అతను డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించినా ఏమీ జరగలేదు. ప్రతి వ్యక్తి శరీరంలో మనస్సు, వివేకం, శాస్త్రం ఎక్కడ ఉంది? పిల్లలు జన్మించిన ఆ శక్తి ఎక్కడ ఉంది? ఎలాంటి డాక్టర్ చెప్పలేడు. నేను చేయగలిగింది ప్రతి ఒక్కరూ చేయగలరు. అందుకోసం మీరు కేవలం ధ్యానం చేయాలి. మనం పై నుండి తీసుకుని వచ్చిన దానిని మనిషి తన లోపల ప్రాణం పోసుకోవాలి. దానిని మీలో జాగ్రత్తగా ఉంచాలి. మీరు మనం చేస్తే మీరు దేవుని కూడా కలుసుకోవచ్చు. అల్లా కూడా కలుసుకుంటారు. మీరు ఎవరో కూడా తెలుసుకుంటారు. అన్ని చెట్లు, మొక్కలు, మనుషులు, జంతువులు ఒకే ఒక పదార్థం పంచతత్వాల నుండి రూపొందినవి. మీరు మీ మీద విశ్వాసం కలిగి ఉండాలి. మీరు మీ మీద విశ్వాసం పెట్టకపోతే ఇతరులు మీ మీద విశ్వాసం పెట్టరు. అల్లా, దేవుడు, మనుషులు, జంతువులు, చెట్లు, మొక్కలు అన్నీ ప్రకృతి, ఆకాశం యొక్క భాగాలు. వారి జ్ఞానం మన జ్ఞానం, వారి ఆదర్శం మన ఆదర్శం, వారి త్యాగం మన త్యాగం. మీ శక్తులను గుర్తించండి, వాటిని జాగ్రత్తగా పుట్టించండి. మీరు ధ్యానం చేయాలి. మీరు ధ్యానం చేస్తేనే మీ వివేకాన్ని కూడా అప్పుడు జాగరితంగా చేసుకుంటారు.